హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు ఒక్కోసారి మనం మర్చిపోయినప్పుడు పాలు ఇరిగిపోతాయేమోనని డౌట్గా ఉంటుంది కదండి. పాలు ఇరిగిపోకుండా ఉండాలంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ముందుగా ఇలా పాలగిన్నె పెట్టుకునేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలగిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత పాలు తర్వాత పోసుకున్నాం అనుకోండి, పాలు ఎంతసేపు ఉన్నా కూడా అలానే మరుగుతూ ఉంటాయి కానీ ఇరిగిపోవండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మనం పాలు మర్చిపోయినప్పుడు ఇరిగిపోతాయేమో డౌట్గా ఉన్నప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, ఇది మటన్ కర్రీ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. నేనైతే కుక్కర్లో వేస్తానండి మటన్. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఆనియన్స్ కట్ చేసేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇలా మగ్గిన తర్వాత కొంచెం మసాలా చేసి ఇలాగా ఇది కూడా మగ్గిన తర్వాత 2 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇలాగ ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని ఇందులో వేసేస్తానండి. ఇందులో వేసిన తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, అలానే కొంచెం కారం తగినంత వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా ముక్కకు పడుతూ ఉంటుంది కదండి. ఇలా పట్టిన తర్వాత దీనిలో మటన్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత చింతపండు కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చింతపండు పులుసు ఇలాగా చికెన్ కర్రీలో అయినా మటన్ కర్రీలో అయినా ఇలా వేసుకున్నాం అనుకోండి, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మటన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీగా ఉంటుంది కర్రీ కూడా. ఇలా టేస్ట్ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇలా మనం ఫ్రై చేసే కన్నా కూడా ఇలా గ్రేవీగా కర్రీ చేసుకుని కొంచెం లాస్ట్లో ఇలాగా చింతపండు రసాన్ని వేసామనుకోండి, చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఇలా మసాలా పౌడర్ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ప్లీజ్ అండి, చూస్తున్నప్పుడే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దువ్వెనలు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన ఉన్నటువంటి డాండ్రఫ్ అలానే పట్టేసుకుని ఉంటుందండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. దువ్వెనలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దువ్వెనలు ఏదైనా పెద్ద బౌల్ లాంటిది ఎడల్పు బౌల్ తీసుకొని లేదంటే ఒక కళాయి లాంటిది కానీ తీసుకొని ఈ విధంగా దువ్వెనలు అన్నీ వేసేసి దాంట్లో నిమ్మరసం ఒక 1/2 తీసుకొని దానిలో రసం పిండుకోవాలండి. ఆ నిమ్మ తొక్కను కూడా అందులో వేసేసుకొని అలానే దీనిలో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. అలానే దీంట్లో కొంచెం షాంపూ కూడా యూజ్ చేసుకున్నాను. అంటే మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలాగా కొంచెం షాంపూ వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా ఇలాగ నొరగొచ్చేంత వరకు కూడా బాగా మరిగించేసుకుంటే మనం దువ్వెలను రుద్దే పని కూడా ఉండదండి. దానికి పట్టినటువంటి జిడ్డు కానీ డాండ్రఫ్ కానీ చక్కగా క్లీన్ అయిపోతుందండి. లోపల ఉన్నటువంటి టెస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం 10 డేస్కి కానీ 15 డేస్కి కానీ ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెలపై ఉన్నటువంటి జిడ్డు కానీ డాండ్రఫ్ కానీ అంతా కూడా పోతుందండి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా డాండ్రఫ్ అనేది దువ్వెనలకి పట్టేసి అలానే ఉంటుందండి. ఇలా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలపై ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ జిడ్డు కానీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం తీసుకోవాలండి. అలానే మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా కొంచెం షాంపూ తీసుకొని ఇలా నిమ్మరసం ఒక 1/2 తీసుకొని ఇలా రసం పిండుకోవాలండి. ఈ 3 కూడా బాగా ఇలా ఫింగర్స్తో బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఇలా మన ఫేస్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. మంచి బ్రైట్నెస్ కూడా కనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం బయటికి వెళ్ళాలి, మనకి చక్కగా ఇలా మన ఫేసు మెరిసిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఎక్కువగా మనీ వేస్ట్ చేసుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇలా అప్పుడప్పుడు మన ఫేస్కి చక్కగా ఈ మిశ్రమాన్ని పట్టించేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుందండి. ఇది అప్లై చేసే ముందు కొంచెం కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి
అంటే పల్చగా అప్లై చేయాలండి, మరి మందంగా ఏం అవసరం లేదు. కొంచెం కోకోనట్ ఆయిల్ని పల్చగా అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్ కూడా కనిపిస్తుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.